బండ్కచెర్లపై గోదావరి బోర్డుకు తెలిసినా తమకు సమాచారం ఇవ్వలేదని తెలంగాణ సీరియస్ అయింది. ప్రాజెక్టులపై ఇన్పుట్స్ ఇవ్వకుండా వర్క్ చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. వరద నీటి పేరుతో 40,000 క్యూసెక్కులు తీసుకెళ్తామని ఏపీ చెప్తున్న అలొకేటెడ్ వాటర్ తీసుకెళ్లే ప్రమాదం ఉందని తెలంగాణ అనుమానం వ్యక్తం చేసింది. బండ్కచెర్లపై గోదావరి బోర్డుకు తెలిసినా తమకు సమాచారం ఇవ్వలేదని తెలంగాణ సీరియస్ అయింది. ప్రాజెక్టులపై ఇన్పుట్స్ ఇవ్వకుండా వర్క్ చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. వరద నీటి పేరుతో 40,000 క్యూసెక్కులు తీసుకెళ్తామని ఏపీ చెప్తున్న అలొకేటెడ్ వాటర్ తీసుకెళ్లే ప్రమాదం ఉందని తెలంగాణ అనుమానం వ్యక్తం చేసింది. జీఆర్ఎంబీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, జీఆర్ఎంబీ బోర్డు సమావేశం ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? జీఆర్ఎంబీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా బనకచర్ల గోదావరి లింక్ మీద చర్చ జరిగింది. దీని మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం, అదేవిధంగా మంత్రి, ఇతర అధికారులు బోర్డుకు లేఖ రాసినప్పటికీ కూడా దాని మీద ఎట్లాంటి సమాచారం లేదు. అదేవిధంగా ఏపీ అధికారులు కూడా ఎట్లాంటి సమాచారం అందిస్తలేరు. తెలంగాణను సంప్రదించకుండా, తెలంగాణ వివరాలు ఇవ్వకుండా గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఏ విధంగా చేపడతామని చెప్పి ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు ప్రధానంగా ప్రశ్నించారు. దీని మీదనే ఎక్కువ ఫోకస్ తెలంగాణ అధికారులు పెట్టారు. దీంతో అటు సైడ్ నుంచి ఇంకా అది డిపిఆర్ ఇంకా తయారు కాలేదని, ప్రతిపాదన దశలో ఉందని ఏపీ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఒకవైపు ప్లానింగ్ చేస్తూనే ఎన్ని నీళ్లు తీసుకెళ్లాలి, ఎట్లాంటి ప్లాన్ చేయాలనే అంశం మీద కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి బోర్డు నుంచి కానీ ఏపీ నుంచి కానీ తమకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల తెలంగాణ అధికారులు నిరసన తెలిపారు. మరోవైపు ఆ బోర్డు తీరు ఈ అంశంలో బోర్డు తీరును కూడా తెలంగాణ అధికారులు తప్పట్టారు. ప్రధానంగా గత డిసెంబర్లోనే ఏపీ నుంచి గోదావరి బోర్డుకు బనకచర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ బోర్డు తమకు షేర్ చేయకపోవడం పట్ల తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బోర్డు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని చెప్పి సమావేశంలోనే నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణకు సంబంధించి ఏదైతే బనకచర్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుందో ఆ బనకచర్ల ప్రాజెక్టు చేపడితే సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్ట అంతా కూడా ఎడారవుతుందని ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తూ అటు కేంద్ర జలశక్తితో పాటు గోదావరి, కృష్ణ ఈ 2 బోర్డులకు కూడా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో ఎట్లాంటి ఇన్పుట్స్ ఇవ్వకుండా, ప్రాజెక్టు ఏ విధంగా చేపడతారో చెప్పకుండా, తమ అభ్యంతరం ఉందా లేదా తెలుసుకోకుండా ఏపీ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించడం కూడా సరికాదని చెప్పి తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఫ్లడ్ వాటర్ మాత్రమే తీసుకెళ్తామని ఏపీ చెప్తున్నప్పటికీ కూడా అది ఎంతవరకు నిజమవుతుంది, అసలు ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, నిజంగానే ఫ్లడ్ వాటర్ తీసుకెళ్తారా? 40,000 క్యూసెక్ల సామర్థ్యంతో ఈ సాగర్ కాలువలను కూడా విస్తరించిన తర్వాత నీళ్లు తీసుకెళ్తామని చెప్తున్నారు. అట్లాంటి సందర్భంలో అలొకేటెడ్ వాటర్ కూడా తీసుకెళ్లే ప్రమాదం ఉంది కదా అని చెప్పి తెలంగాణ అధికారులు బోర్డు సమావేశంలో ప్రశ్నించారు. మరోవైపు పెద్దవాగుకు సంబంధించి గత గోదావరి మీద ఉమ్మడి ప్రాజెక్టుగా పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. గత వరదల సమయంలో అది కొట్టుకొని పోయిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు తాత్కాలిక మరమ్మతులకు సంబంధించి 15 కోట్లతోని గోదావరి బోర్డుకు ప్రతిపాదన తయారు చేసి ఇచ్చారు. దీని మీద 80% ఏపీ 15% తెలంగాణ భరించేందుకు ఈ సమావేశంలో ఒప్పుకున్నారు. మరోవైపు ఇప్పుడైతే తాత్కాలిక మరమ్మతులు చేసిన తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధునీకరణ, అదేవిధంగా పూర్తి స్థాయిలో దాన్ని మరమ్మతులు చేసేందుకు తర్వాత మరోసారి ప్రతిపాదన పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరో అంశం మీద కూడా బోర్డు కార్యదర్శి అజకేషన్ మీద కూడా ఈ సమావేశంలో తెలంగాణ అధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇటు బోర్డుకు సంబంధించి ఏపీ, తెలంగాణ ఎవరైతే అధికారులు పనిచేస్తున్నారో డిప్యుటేషన్ మీద వాళ్ళ మీద బోర్డు కార్యదర్శి వ్యవహరిస్తున్నటువంటి తీరును, వాళ్ళకి మెమోలు ఇచ్చి వేధిస్తున్న తీరును ఈ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా మెమోలు ఇవ్వడమే కాకుండా కొందరు అధికారులను లేకపోతే మహిళా ఉద్యోగులను కార్యదర్శి వేధిస్తుందని చెప్పి ఇప్పటికే ఫిర్యాదు అందిన నేపథ్యంలో అది సరికాదని చెప్పి తెలంగాణ అధికారులు సమావేశంలోనే చెప్పినట్టు తెలుస్తుంది. దీని మీద కూడా ఒక కమిటీ వేసి విచారణ జరపాలని చెప్పి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా గోదావరి బోర్డులో ఏదైతే ముందే చెప్పినట్టుగా బనకచర్లకు సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.